ఒరే మనం కాలేజీకి కట్టే ఫీజుకి అడిచ్చే ఫెసిలిటీస్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? అస్సలు. మన కాలేజ్ వాడు ఎంత సంపాదిస్తూ ఉంటాడంటావు? సరే ఫోన్ తీ లెక్కేద్దాం. మన ఫ్లోర్లో ఉన్న ల్యాబ్లన్నీ తీసేసిన మినిమం 25 క్లాస్ రూమ్స్ ఉంటాయి. అండ్ మన కాలేజ్కి ఉన్న ఫ్లోర్లు 5 అంటే మొత్తం 125 క్లాస్ రూమ్స్. ఒక క్లాస్లో మినిమం 70 మంది స్టూడెంట్స్ ఉంటారు. కొన్ని క్లాస్లో తక్కువ ఉంటారు కాబట్టి మినిమం 50 మంది వేసుకో. కాలేజ్ మొత్తం 6250 స్టూడెంట్స్. ఒక్కొక్కరు ఫీజు, అందులో ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సరే ఒక 1250 మెంబర్స్ తీసే, మిగిలింది 5000. ఈ మధ్యన ఏ పెద్ద కాలేజ్ అయినా మినిమం 2.5 lakhs ఛార్జ్ చేస్తున్నారు. మనం తక్కువ 1,00,000 వేసుకుందాం అంటే 5000 into 1.5 lakhs. 75 కోట్లు. అరే చాలా ఎక్కువరా. డొనేషన్ మర్చిపోయావా? ఏ సీట్కి డొనేషన్ కట్టాలన్నా 3 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు. మనం ఆన్ అండ్ యావరేజ్ 4 లక్షలు వేసుకుందాం. ఒరే మన కాలేజ్లో 50% పైన డొనేషన్ వాళ్ళు ఉంటారు. మనం తక్కువ వేసుకుందాం, 2000 మందికి చేయి. 80 కోట్ల అంటే మొత్తం 155 కోట్లు. ఇవన్నీ మనకు కనిపించే ప్రాఫిట్లు, కనిపించని ఎన్నో ప్రాఫిట్లు. సప్లీ ఫీజ్ అని, హాస్టల్ ఫీజ్ అని, కాండొనేషన్ ఫీజ్ అని. ఈ చెత్త నా కొడుకులు మనం రీవాల్యుయేషన్ చేయించాలని కొన్నిసార్లు కావాలని ఫెయిల్ చేస్తారు. మళ్ళీ కొంతమంది ఎర్రిపాపులు ఉంటారు, ఎగ్జామ్ పాస్ అయిపోయినా ఇంకా ఎక్కువ మార్క్స్ కావాలని చెప్పి రీవాల్యుయేషన్ ఫీజ్ కడతారు. ఇదో ప్రాఫిట్ మళ్ళీ. అంటే మొత్తం కలుపుకొని 170-180 crores దాకా ఉంటది. మొత్తం అంతా ఎందుకు వెళ్ళిపోతే ఖర్చులు ఉంటాయి కదా. అరే ఎంత స్టాఫ్ సాలరీస్ అని, కాలేజ్ మెయింటెనెన్స్ అని, తొక్కతోలు అన్ని తీసేసిన మనం ఎక్కువ 60 కోట్లు తీసేసిన సంవత్సరం మొత్తానికి మిగిలేది 120 కోట్లు. అంటే 4 సంవత్సరాలకి మిగిలేది 480 కోట్లు. బిగ్ ప్రాఫిట్ దిస్. సబ్స్క్రైబ్ చేస్తే మనం కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం.